అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్తము వలన క్రీస్తు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అంతటను ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడును, మన ప్రభువైన క్రీస్తు తండ్రి అయిన దేవుడును స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమల అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణను మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుచున్నాము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు సాధ్యమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేమనగా, మేము బ్రతుకుదమను నమ్మకము లేకయుండునట్లు మా శక్తికి మించిన అధికమైన భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోను నిష్కపట్యముతోను దేవుని కృపయే అనుసరించి లోకములో నడుచుకొంటుమనియు, విశేషముగా మీ ఎడల నడుచుకొంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దినమందు మీరు మాకెలాగో అలాగే మేమును మీకు అతిశయకారణమై ఉందుమని మీరు కొంతమట్టుకు మమ్మును ఒప్పుకొనుచున్నారు. మరియు ఈ నమ్మకము గలవాడై మీకు 2వ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదాయాకు సాగనంపబడవలనని ఉద్దేశించి తిని. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చవలచిత్రునిగా నడుచుకొంటినా అవునని చెప్పుచు కాదన్నట్లు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నాను. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీకు ప్రకటింపబడిన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మాకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసము మీ మీద మేము ప్రభులమని ఇలాగూ చెప్పుటలేదు గాని మీ ఆనందమునకును సహకారులమై ఉన్నామని విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఆమేన్.